అది వాడా రా. విశ్వనాథం ఫోన్ చేసినాడు గనక నిన్నిడిసినా, లేకుంటే దిగిన వెంటనే మట్టిలో పూడ్చిపెట్టేవాడిని. అది ముందు గట్ల ఇప్పని చెప్తారు కదా. ఆడవడం నా అమ్మాయి ఎందుకంటే కట్లు ఇప్పని చెప్పన్నా. అది ముందు అమ్మాయి కట్లు విప్పు, ఏమున్నా తర్వాత మాట్లాడు. నీకు వేరే పనేమి లేదా? ఎప్పుడు చూసినా సుమ్మా నన్నే కిలుగుతుండారే. ముందు అమ్మాయిని పంపించు, తను ఆరు కావాల్సిన అమ్మాయి. వీడి అవసరానికి పడుకొని సరదాగా ఊరు తిరిగిన దాన్ని కావాల్సిన అమ్మాయి అంటే వదిలేస్తావా? ఆ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడేవా? అరకోణ నుంచి వచ్చి వైజాగ్లో బతుకుతూ మాతోనే పెట్టుకుంటావా? తెలిసిన అమ్మాయిని చెప్పినా ఎందుకంత మొండికేస్తున్నావు? శాంతము లేక సౌఖ్యము లేదు. అంత కోపం వద్దు. తొగడబుట్టిన చెల్లెలని చెప్పు, లేదా కట్టుకున్న పెండ్లామని చెప్పు, కావాలంటే ఈడుస్తా. అంతేగాని వేరే దేనికి వదలను, ఎవడు చెప్పినా వదలను. నువ్వు ఎత్తున బోట్. ఆరో ఆగో. పెళ్ళం లాంటిదిరా. పొద్దుపోయింది, అటు ఇటు తిరక్కో. ఇదేగా నీ ఇల్లు? వెళ్ళు. ఏ చైన్ ఇచ్చాళ్ళు. 5 కాసులు చైను ఇవ్వు. వెళ్ళు. ఏంటారు ఎంత టెన్షన్ అయ్యో? మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా అయితే చూస్తూ ఊరుకుంటావా? పాపం మంచి అమ్మాయిరా, మనకు రోజు ఫుడ్ పెట్టించింది కూడా, అందుకే. వెళ్దాం పద. శాస్త్రి గారు టీకెట్ బ్యాలెన్స్ ఇంకా ఇవ్వలా. గుడ్ మార్నింగ్ ఆరు. ఇటెందుకు వచ్చా? ఎప్పుడు నాకు మీరే గుర్తుకొస్తున్నారు. ఐ థింక్ మీ మీద నాకు లవ్ అనుకుంటా. రేపండు నువ్వు వెళ్ళి వసంత ఇంట్లో ఇడ్లీ రెడీగా ఉందేమో చూసి తీసుకురా. సరేనా? నేను చెప్తుంది నిజం, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఈ లవ్ గివ్ అంతా చూడడానికి మేడి పండు లాంటిది, పగలు కొడితే పురుగులు ఉంటాయి. ఇలా చూడు, పక్కనే ఒకడు వాంతి చేసుకున్నా 1/2 ప్లేట్ బిర్యానీ మేము హాయిగా తింటాం. 10కి 10 రూమ్ లో 15 మంది నిద్రపోతాం. మేము ఉన్నది 20 మంది. ఒకే కక్కస్ యూస్ చేస్తాం. నీ వల్ల అవుద్దా? ఊరికే నా హీరోయిజం చూసి పెత్తరపోయి లవ్ గివనక. పో వెళ్ళు. నువ్వు ఆ రోజు ఏమనుకుని నా మెళ్ళో చైన్ వేసావో నాకు తెలియదు. నేను దాన్ని తాళనే అనుకుంటున్నాను. ఆ తర్వాతే నాకు తెలిసింది నేను అసలు పూనాదాన్ని కాదు, పులివెందర దాన్ని అని. గాజు గ్లాస్ లో నీళ్లు తాగి పింగాణి ప్లేట్ లో బోన్ చేసిన, మనసుకి నచ్చిన వాడితో సత్తు ప్లేట్ లో తిని చింకి చాప మీద కూడా పడుకో. ఏంటి తాళి గిలిని ఊరికే సెంటిమెంట్? పసుపు దారితో కడితేనే తాళి. ఏ ఊళ్ళో వేస్తారు బంగారంతో తాళి? అలాగే వేసిన అవసరానికి ప్యాకెట్లో చైన్ పెట్టి ఆడట్లా. ఇది అంతే, వాళ్ళు నిన్ను పెట్టి ఆడారు, నేను చైన్ పెట్టి నిన్ను నడిపించుకొచ్చా అంతే. అంతేకాదు, మేమందరం చాలా చెడ్డోళ్ళం. పొత్తు కుదరదు. చెడ్డవాడివి నువ్వే ఎలా చెప్తావు? నువ్వు ఎవరైనా రేప్ చేసావా? 1-2 మర్డర్లైనా చేసావా? లేదు. మరెలా చెడ్డవాడిని అంటావు? నువ్వు ధైర్యం ఉన్న మంచి మూర్ఖుడివి. మూర్ఖుడికి ఇక్కడ మాకు పదులుద్ది. అవును, నీకు ధైర్యం ఉందని రౌడీని అంటున్నావు. నీ మూర్ఖత్వాన్ని పక్కన వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మధ్యలో ఉన్న మంచి వాడిని నాకు ఇచ్చే, లేదా నాకు కరెక్ట్ గా కారణం చెప్పు, వెళ్ళిపోతాను. నేను జీన్స్ వేసుకున్న అమ్మాయిని నమ్మను. మరి జీన్స్ వేసుకున్న ఈ అమ్మాయిని ఎందుకు కాపాడావు?
నా శీలం మీద డౌట్ ఉంటే చెప్పు, నేను డాక్టర్ దగ్గర వర్జినిటీ టెస్ట్ చేయించి నీకు సర్టిఫికెట్ చూపిస్తాను. ఏ, ఛీ. నేను తలుచుకుంటే జీన్స్ తీసేసి ఎప్పుడైనా చీరలోకి దూరిపోతాను, వంటింట్లోకి దూరి వంకాయ కూర చేయగలను. కానీ నువ్వు మారగలవా? ఏయ్ దారైపోతావు. ఓకే ఓకే, నువ్వు మారక్కర్లేదు. నన్ను కాపాడిన ఆ రౌడీజాన్ని నేను లైక్ చేస్తున్నాను. తిరిగి ఇస్తానో లేదో ఆలోచించకుండా 10,000 నా కోసం ఇచ్చావు. అటు 20 మంది ఇటు 20 మంది ఉన్నప్పుడు మధ్యలో నువ్వు ఒక్కడివే నిలబడి నా కోసం పోరాడా. చివర్లో నా మెళ్ళో చేయినేసి నా చేయి పట్టుకుని తీసుకెళ్ళవే, అది మామూలు స్పర్శ కాదు. అందులోనే అభిమానం, స్నేహం, నిజాయితీ, ధైర్యం అన్నీ ఉన్నాయి. కారులో వస్తున్నంతసేపు ఇక మీదట నా జీవితం నీతోనే అనుకున్నాను. ఇంటి దగ్గర దింపి చేయనిమ్మని నాకే అర్థమైంది అంతా అబద్ధం అని. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను, నువ్వు నాకు కావాలి. ఏయ్ ఏంటి మాట్లాడుతున్నా? నేను కుదరదని చెప్పారు కదా, బయలుదేరు. ఈ ఏరే వైపు రాకు. వెళ్ళు. మీ అందరికీ పని ఉంది, నేను చెప్పి పంపిస్తానండి. ఆ? ఆరు ఆ? అంతా ఓకే. ఎవరెవరు ఆత్మాహుతి చేసుకుంటారో లిస్ట్ ఇంకా చెప్పలేదు. చెప్తాను శాస్త్రి. మన పెద్ద మీరు రాసుకో. ఆ. లత పెళ్లి ఖర్చులకు ఉపయోగపడుద్ది. చాలా థ్యాంక్స్ సార్. 15,000 ఒక పిల్ల పెళ్లి చేసేయచ్చు, మేము చూసుకుంటాగా. ఆ, వసంత కావాలి పిల్లలని చెప్పావు కదా, అవునారు. వచ్చిన లేటా? అవును. సరే, ఈ పేరు రాసుకో. సరే. రాజు తమ్ముడికి కాలేజ్ ఫీజు కట్టాలని చెప్పావు కదా, అవునారు. ఈ పేరు రాసుకో. ఓకే. ఎవరు? ఏంటా నచ్చుతున్నా? లేదారు 15,000 ఒకేసారి వస్తున్నాయి. ఊళ్ళో ఉన్న అమ్మకి పంపిస్తే ఎంత సంతోషపడిద్ది. కష్టంగా ఉందని లెటర్ రాసింది మరి. సరే సర్లేరా శాస్త్రి, చెవు పేరు రాసుకో. థ్యాంక్స్ సార్. ఆరు ఐదో అడిగా నేను కిరోసిన్ పోసుకుంటాను. ఛే, శాస్త్రి కావాలంటే అకౌంట్ లో తీసుకో. నీకెందుకు సాహసం చేయాలంటే ఒక ప్రోగ్రాంలు? నీ వయసుకి నువ్వు తినే పనికి రిస్క్ అవసరమా? అకౌంట్ లో తీసుకుంటే తిరిగి ఇవ్వాలి. ఇది మంచి అవకాశం. ఈ పెద్ద అమౌంట్ పంపిస్తే మా ఆవిడ మనసు మారి తిరిగి వస్తుందేమో అని ఆశ. సరే పో, ఇరగది. రంగంలోకి దిగితే గానీ కష్టం ఏంటో నీకు తెలీదు. ఏయ్! ఏంటిది? ఎవరు అడుగుతున్నావా నన్ను? అక్క ఇద్దరు ఎంత అసహ్యం చేసిందో? ఏదో మాట్లాడుతున్నావు, సనువుగా ఉంటున్నావు కదా అని వదిలేస్తే ముద్దు పెట్టుకునే లెవెల్కి ఎదిగిపోయావా? ఇంత బరి తెగించి ఊరి మీద పడతావా? పోవే సిగ్గులా ముదరస్తుడాన ఎడంకాలు చెప్పు తీసి పేడలో ముచ్చి కొడతాను. పోవే వదిలేక. త్వరగా బయలుదేరండి. ఇదిగో జాగ్రత్త, ఎవరు పోలీసు దగ్గర ఇరుక్కోకండి. రాత్రి అవసరమైతే ఫోన్ చేస్తానే. అర్థమైందా? రే మూర్తి, నువ్వు ఇంకా బయలుదేరలే? మా ఆవిడని చెకప్ కోసం హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే పంపిస్తానన్నయ్య. సరే సరే, త్వరగా వచ్చా. వెళ్ళు. ఏంట్రా? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలారు. ఏటో త్వరగా చెప్పు. ఇందులో ఆ పిల్ల తప్పేం లేదారు, అసలు తప్పంతా మాదే. ఏంటంటున్నారా? నిన్నేమైందంటే ఏమైందో చెప్పరా? ఆగే నిజంగానే నువ్వు ఆరుని లవ్ చేస్తున్నావా? నీలాంటి అమ్మాయిలు కలర్ఫుల్ డ్రెస్లు వేసుకొని కవ్విస్తారు, ఆ తర్వాత కనిపించకుండా పోతారని చెప్పాడు. తను నన్ను నిజంగా లవ్ చేస్తుంటే 10 మంది ముందు కౌగులెచ్చుకుని ముద్దు పెట్టుకోవాలి, అప్పుడే నేను లవ్ చేస్తాను అన్నాడు. ఎంత పని చేశారా? కొడకల్లారా, బుద్ధి లేని గాడిదలారా, అన్యంగా ఆడకుదురు పరువు తీశారు కదా పోరముఖి ఏదోలారా. లేదక్క, ఆరుకి మంచి జరగాలని అలా చెప్పాం. మనలోంటి వాళ్ళకి ఏ పిల్లను ఎత్తుకొస్తేనో లేక ఎవడో వదిలేసిన గుంట లేపుకొస్తేనో పెళ్లిళ్ళు జరుగుతాయి. కానీ నువ్వు ఇలాంటి మంచి ఆడకూతురు దొరికినప్పుడు పెళ్లి చేసుకోవాలారు. కట్టుకున్న పెళ్ళం కూడా మొగుడు రౌడీ అయితే ఇష్టపడదు. నువ్వు దూరం కాకూడదని నీ రౌడీజాన్ని కూడా ఇష్టపడింది. అక్క, ఆరు మనసులో ఏమి లేకుండా ఆదితో ఆ రోజు అంత గొడవ పడ్డా? నువ్వే అడుగు. బంగారం చేయను నీ మెడలో ఉన్నంత వరకు దాని వాల్యూ తెలియదు, అది కనబడకుండా పోయినప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. నాకు ఆ మైండ్ ఇష్టమేరా. నన్ను ఎవడైనా రేపు లేపేస్తే తను నడి రోడ్లో నిలబడాలరా. ఆరో, మనం ఇంత రచ్చ చేసినందుకు ఆ అమ్మాయి ఏమైనా మాతలు మింగి చచ్చిపోయిందనుకో, అప్పుడు నువ్వు రోడ్డు మీద నిలబడాలిగా. ఓ ఆరు, వెళ్ళి ఆ పిల్లతో మాట్లాడు. నేను ఆ పిల్లని కొట్టినానా, నాకు మనేదగా ఉంది. లేదక్క, ఇప్పుడు నేను పార్టీ ఆఫీస్ కదా వెళ్ళాలి కదా. అవన్నీ మేము చూసుకుంటా, ముందు నువ్వు బయలుదేరు. వెళ్ళారు వెళ్ళు. హృదయం అను లోకంలో, ప్రేమాను దేశంలో, స్వప్నం అను నగరంలో, మరి నన్ను విడిపోయావే. మహా మహా ఏయ్, ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? మహా ఎక్కడ? దాని మొగుణ్ణి. ఆ? మహా ఏయ్ మళ్ళీ చేస్తాను, ఇట్టేరా. మహా 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 నన్ను క్షమించు మహా.
కొట్టడం అవమానించడం తప్పే. అయినా ఇందులో నా తప్పే ఉంది. నువ్వేగా ముద్దు పెట్టావు, అప్పుడు నువ్వు చేసిందే కదా తప్పు. ఏదో అమ్మాయి వచ్చి కావలించుకుందనగానే సంతోషపడేంత ఏదో అనుకున్నావా? కోపం వచ్చింది, పట్లక కొట్టేశాను. అయినా తెక్కేదో లేదో చెప్తే నీ బుద్ధి ఎక్కడికి పోయింది? నువ్వు ఇష్టం లేకపోతే వెతుక్కుంటే ఇంటికి వస్తానా ఏటి? ఏదో తాళి గిళిని కన్ఫ్యూజ్ చేసావు. ఇప్పుడేటి? నేను ఏలుకోవాలి అంతే కదా. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. బట్టలు సర్దుకుంటరా, ఇంటికి వెళదాం. రామహా, నిన్ను రాణిలా కళ్ళలో పెట్టి కాపాడుకుంటా. రా వెళ్దాం. లేదు, నేను రాను. ఏ, నిన్ను కొట్టాను అందుకనా? కాదు, నువ్వు పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నావు. నన్ను కొట్టానన్న పశ్చాత్తాపం ఇది. అది నాకొద్దు. నిజంగానే నువ్వు నన్ను ప్రేమించాలి. ప్రేమించానని నీకు అర్థం కావాలి. ప్రేమించాను కనుక వచ్చాను. నేను మోడర్న్ అమ్మాయినే, కానీ మిగిలిన అమ్మాయిలలా వెంటనే మనసు మార్చుకోలేను. 2 నెలలు నా గురించి ఆలోచించు. అప్పుడు నేను నీ మనసులో ఉంటే, నన్ను ప్రేమిస్తుంటే రా. అంతవరకు నేను నిన్ను చూడను. చూసినా నీతో మాట్లాడను. నువ్వు నన్ను చూడకూడదు, మాట్లాడకూడదు. నేను నీ దాన్ని కావడానికి నీ ప్రేమ ఒక్కటి తప్ప ఇంకేం కోరుకోవడం లేదు. ఏదో టెస్ట్ చేస్తున్నావు, మనకి ఇవేవి అర్థం కావు. నా మనసులో నువ్వు లేనన్నాను, రా రా అన్నావు. ఇప్పుడు నువ్వు నా మనసులో ఉన్నావు అంటున్నా, పో పో అంటున్నావు. 2 నెలలు కాదు, 2 సంవత్సరాలైనా నా మనసును మార్చుకోరు. నువ్వంటే నాకు ప్రాణం మహా. వస్తా. మహా 6 కార్లో ఉన్నాడు, నీతో మాట్లాడాట. వెళ్ళి మాట్లాడు. కూర్చో. 2 నెలలాగి రమ్మన్నావుగా, అందుకే వచ్చాను. బాగా ఆలోచించి చెప్పన్నావుగా, చెప్పడానికే వచ్చాను. నువ్వు నాకు నచ్చాలి, నిజంగా నచ్చేవని నాకు అర్థం కావాలి అని నువ్వు ఆ రోజు నాతో అన్నావుగా. నచ్చలేదు, ఏం అర్థం కాలేదు. నువ్వు చెప్పిందే కరెక్ట్. ఆవేశంలో వచ్చేది ప్రేమ కాదు, అదంతా ఒట్టి భ్రమ. లేదు, నీ మనసులో ఏదో ఉంది. నిన్ను కొట్టానన్న పశ్చాత్తాపంతోనే నిన్ను చేసుకుంటాను అన్నాను. ఇంకా నయం, నువ్వు ఒప్పుకోలేదు. ఒప్పుకునుంటే ఈ 2 నెలలు నేను మారిపోయేవాడినేమో. టైం ఇచ్చినందుకు థ్యాంక్స్. 2 సంవత్సరాలైనా నేను నిన్ను ప్రేమించను. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేం తెలుసు? ఒక విషయం చెప్తే అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే సెపరేట్ అయినా చెయ్యాలి. మనసు గురించి చదువుతున్నావు నువ్వు. పోలీసులు నన్ను ఎదుగుతున్నారు. దొరికావంటే ఇద్దరు అరెస్ట్ చేసి తీసుకుపోతారు. దిగో దిగో, పోమన్నా కదా. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తే నా జీవితం బాగుంటుందని అనుకోకు. నాకంతా తెలుసు. నీకు నువ్వే గిరిగేసుకుంటున్నావు. ద్రోహం అంటే నీకు పడదు. నిన్ను నమ్మొచ్చిన నాకు నువ్వు ద్రోహం చేయలేవు. 1 హత్య కాదు, 100 హత్యలు చేయి, నేను భయపడ్ను. ఏదో నీ రూట్ మారిపోయింది, నీ వల్ల నా జీవితం చెడిపోకూడదని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నమ్మిన వాళ్ళందరూ ద్రోహం చేశారే అని నీకే తెలియకుండా నీలో ఒక భయం ఏర్పడింది. నీకిప్పుడు నమ్మకం లేదు, ఎవరి మీద నమ్మకం లేదు. నీకో తోడు కావాలి. నేనున్నాను, ఎప్పుడు నీతోనే ఉంటాను. మొహమాట పడకుండా నా భుజం మీద తలవాల్చు. ఏడవాలని ఉంటుంది, సిగ్గుపడకుండా తనివి తీర ఏడ్చే. మనసులో ఉన్న భారం అంతా తీరుతుంది. కొత్తగా ఒక నమ్మకం వస్తుంది. అప్పుడు నిన్నెవ్వరూ ఏవీ చేయలేరు. నన్ను కాపాడిన రోజున నీ మీద నాలో ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతోనే మాట్లాడుతున్నాను. దయచేసి నువ్వు నన్ను అవాయిడ్ చేయొద్దు. తర్వాత తప్పు చేశానని జీవితాంతం బాధపడుతూనే ఉంటావు.
వాళ్ళతో చెన్నై అని చెప్పారు, నాతో హైదరాబాద్ అన్నారు. ఎక్కడికి వెళ్తున్నావు? మనం చెన్నైకి వెళ్ళడం లేదు, పూనాకి వెళ్తున్నాం. ఇక మీద నేను ఎక్కడుండేది ఎవరికి తెలియకూడదు. నీకు పూర్తిగా సొంతం అవుతానన్నానుగా, అందుకే.